హలో అండి, అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు నేను స్టేటస్ ఫొటోస్ కూడా పెట్టాను కదా, అన్నీ కూడా మా టెర్రస్లో పూసిన పువ్వులే. ఇంచుమించుగా నేను రోజు పెడుతూ ఉంటాను దేవుడి పూజ అవన్నీ. అయితే అందులోని పెట్టిన ప్రతి పువ్వు కూడా మా టెర్రస్ నుంచి వచ్చినదే. నేను ఇంతకు ముందు కూడా మీకు చాలాసార్లు నేను చెప్తూ ఉండేదాన్ని ఏంటంటే, మొదట దేవుని పువ్వులతో మొదలెడదాము అని టెర్రస్ గార్డెన్ మొదలెట్టగా ఆ తర్వాత కూరగాయలు పళ్ళు అన్నీ కూడా వేయడం అనేది జరిగి అంచెలంచెలుగా ఇలాగ చాలా పెద్ద టెర్రస్ గార్డెన్గా మార్పు చెందింది మా ఇంట్లోది. డ్రాగన్ ఫ్రూట్స్ ఏంటి, ఉసిరి ఏంటి, అన్నీ వంకాయ ఇలాగా. సో మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. నా ఫాలోయర్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ని. అలాగే ఈరోజు నేను ఏంటి చూపిద్దాం అనుకుంటున్నానంటే, గత 3-4 రోజులుగా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అయితే నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కదా, ఇందులోని నేను ముల్లంగి దుంపలు వేసాను. ఇదిగో చూడండి ముల్లంగి. అయితే ఈ వర్షాల వల్ల వాటర్ ఇందులో కొద్దిగా నిలిచిపోయి ఇప్పుడైతే లేదు. ఆ ముల్లంగి తాలూకు ఆకు ఈ విధంగా చూడండి పచ్చగా అయిపోయింది. కాకపోతే వెయిట్ చేస్తున్నాను, కొంచెం ఎండ కానీ తగిలింది అంటే ఆ ముల్లంగి బాగానే పడుతుంది, చూడాలి. కాకపోతే ఏంటంటే వేసిన ప్రతి విత్తనము లేచింది. చూడండి ఇదిగో, ఇందులో వేసిన ప్రతి విత్తనము లేచింది, అందులో గడ్డి కూడా లేచింది. మెల్లగా కొంచెం ఎండాక అప్పుడు ఈ గడ్డి తీస్తాను, లేదంటే ముల్లంగి కూడా చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి. చూడండి ఇప్పుడు ఈ గడ్డి నేను తీస్తే ఈ పక్కనే ఉన్న చిన్న చిన్న ముల్లంగులు ఇవన్నీ కూడా ఇగో ఇలా ఉన్నవన్నీ కూడా ఊడిపోతాయి అన్నమాట, ఈ గడ్డి మట్టితో పాటు. అందుకని మరి ఇప్పుడు తీయను, కొంచెం ఎండిపోయిన తర్వాత గడ్డి అంతా తీసేస్తే ముల్లంగి బాగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.